నా పేరు సయ్యద్ బాషా. మాది వచ్చేసి రాజుపాలెం గ్రామము, కొమరోలు మండలము, ప్రకాశం జిల్లా. నేను గత 7-8 సంవత్సరాల నుంచి ఈ కోళ్ళను, ఈ పర్లా కోళ్ళు అంటే ఇవి మన ఆంధ్రాలో ఉన్నవి. దీన్నే ఏం చేశారంటే కొన్ని మిక్సింగ్ చేసేసి వీటిని జన్యు మార్పిడి చేసి దీన్ని చిలక ముక్కు కోళ్ళు అని చెప్పి నామకరణం పెట్టినారు అనమాట. ఇదేమైందంటే ఇప్పుడు ఉండేటువంటి ట్రెండింగ్లో ఉండేటువంటి కోళ్ళల్లో ఇది చాలా అత్యున్నతమైన విలువలు కూడినది. ప్లస్ ఇది దీని విలువ అనేది చాలా ఎక్కువ ఉందన్నమాట. అంటే ఒక్కొక్క పుంజు వచ్చేసి దాదాపు 1,00,000, 2,00,000, 30,00,000 ఇలాంటి చాలా ఉన్నాయన్నమాట. వీటిల్లో రంగును, సైజు, వాటి క్వాలిటీ బట్టి వీటి ధర అనేది ఉంటుంది. నేను 2000 సంవత్సరం నుంచి కోళ్ళల్లో కొన్ని మెలకువలు నేర్చుకొని 2005 నుంచి కొద్దిగా నేను ఇంటి దగ్గర సాకుంటూ ఇప్పుడు ఒక కోళ్ళ ఫామ్ అనేది, అంటే పర్లా కోళ్ళు అంటే చిలక ముక్కు కోళ్ళు అంటారు, ఈ కోళ్ళ ఫామ్ పెట్టాను. ఇవి వచ్చేసి పర్లా కోళ్ళు అంటే వీటిని పర్లా కోళ్ళు అంటారు మనము ఆంధ్రాలో. కాకపోతే ఏంటంటే తమిళనాడు అక్కడ వచ్చేసి వీటిని ప్యారెట్ బీక్ అసిల్ అని పిలుస్తారు అనమాట. ఇవి ఎట్లా ఉంటాయంటే ప్యారెట్ బీగ్ అనేది ఎందుకంటారంటే వీటి యొక్క ముక్కు మందమైన ముక్కు ఉండి చిలక యొక్క ముక్కు ఎలాగా వంగి ఉండి అందంగా కనిపిస్తుందో అలాగే ఈ కోడి యొక్క ముక్కు అలా ఉంటుంది. వీటి యొక్క తోకలు అనమాట, తోక ఈకలు వచ్చేసి నెమలిని పోలి పొడవాటి తోకలు ఉండి మంచి బాడీ స్ట్రక్చర్ అన్నమాట. అంటే ఆ బాడీ యొక్క గట్టిగా ఉండి మంచి దృఢత్వంతో కలిసి చూడ్డానికి కూడా ఒక బాడీ బిల్డర్ ఎలాగా నడుస్తాడో అలాగా ఈ చిలకను పోలిన ముక్కు, ఈ పొడవాటి తోకలు, దేహ దారుఢ్యంతో మంచిగా వీటి యొక్క అందం అనేది చాలా ఉంటుంది. ఈ కోళ్ళను చూసి అసలు చాలా మంది మంత్రముగ్ధులు అయిపోతారు అనమాట. చాలా మంది మనము వీటిను బాగా డబ్బు ఉన్న వాళ్ళు బాగా వాళ్ళ ఇంటి పెరట్లలో ఇలాంటి ఒక కోడిని సాకాలనేది బాగుంటుంది. అంత స్పెసిఫిక్ వీటిల్లో ఉందన్నమాట. చాలామంది కోడి అంటే ఆదివారం వస్తే కోసుకునేది అనుకుంటారు, కానీ ఇది కోసుకునేది కాదు. అలాగని ఇది పందాలకు వేసుకునే కోళ్ళు కాదు. వీటి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది కేవలము బ్యూటీ కాంటెస్ట్, అంటే అందాల పోటీలకు మాత్రమే. ప్లస్ పిల్లలు వీటిని సాకడం వల్ల కొద్దిగా జీవనోపాధి కోసమే వీటిని ముఖ్యంగా మన రాష్ట్రాల్లో అయితే ఇతర రాష్ట్రాల్లో అయితే వీటిని సాకుతూ ఉంటారు. ఇవి వచ్చేసి ఈ అందాల పోటీలు అనేది ఎక్కువగా తమిళనాడు రాష్ట్రంలో ఎక్కువ జరుగుతాయి అన్నమాట. ఇవి సంక్రాంతి టైంలోనే, అంటే డిసెంబర్ చివరి నుంచి జనవరి, ఫిబ్రవరి, మార్చి ఈ 3 మాసాల్లో అది వివిధ ప్రాంతాల్లో దాదాపు ఒక 5 షోలు జరుపుతారు. ఈ షోలకు వచ్చేసి ఆల్ ఇండియా అసిల్, అంటే ఆల్ ఇండియా అంటే ఇతర రాష్ట్రాల నుంచి మన భారతదేశం సంబంధించి ఇతర రాష్ట్రాల్లో సాకే అటువంటి కోళ్ళ ప్రదర్శనకు వాళ్ళందరినీ ఇన్వైట్ చేస్తారు. ఇది వచ్చేసి బాగా మంచిగా, అంటే దాదాపు ఒక 500 కోళ్ళు వస్తాయి అన్నమాట. ఇవి ఎలాగుంటాయంటే ఒకటి పోటీ పడలేవు అన్నమాట. అలాంటి దారుఢ్యం కలిగేటువంటి వివిధ ప్రైజ్లలో ఉన్నటువంటి రంగులను ప్లస్ సైజు వేరువేరుగా ఉంటాయి. ఇవి వచ్చేసి అక్కడ ప్రదర్శనలో ఒక 5 మంది జడ్జెస్ ఉంటారు. వాళ్ళ ఆ కోడిని చూసి దాన్ని ఎంత క్వాలిటీ ఉంది అనేది వాళ్ళు నిర్ణయిస్తారనమాట. వాళ్ళు నిర్ణయించి ఒకరికొకరు తెలియకుండా 5 భాగాలుగా కోడిని 5 భాగాలుగా విభజించుకొని ఒకరు తెలియకుండా ఒకరు మార్కులు వేసుకుంటారు. ఈ టోటల్ మార్కులు షో అయిపోయిన తర్వాత ఇవి అన్నీ మొత్తం కూడతారనమాట. మన ఎగ్జామ్ లాగానే చేస్తారు. దాంట్లో 100% ఏదైతే వస్తుందో అదే టాప్ 1 అనమాట. దాని విలువ ఎట్లా ఉంటుందంటే ఒక 20 లక్షలు ఉండొచ్చు దాని విలువ, ఆ టాప్ 1లో వచ్చింది. ప్లస్ అక్కడ ఏం చేస్తారంటే వీళ్ళు అసీల్ కోళ్ళు ఎవరైతే ఈ చిలక ముక్కు సాకుతున్నారో వేరే రాష్ట్రం నుంచి వస్తున్న వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో వీళ్ళు గిఫ్టెస్ ఇస్తారనమాట. ఎలాంటి గిఫ్టెస్ ఇస్తారంటే ఒక 10 తులాల వెండి, లేదంటే ఒక 5 గ్రాముల బంగారము ఇలాగా, లేదంటే ఒక ఇంట్లో పనికొచ్చేటువంటి ఒక ఫ్రిడ్జ్, లేదంటే వాడుకోవడానికి మనకు ఒక బైక్, ఇలాంటి ఒక్కొక్క షోలో ఒక్కొక్క ప్రైజ్ అనేది డిఫైన్ చేసి వాళ్ళు ఇస్తుంటారు. ఇవి వచ్చేసి ఎక్కువగా మనకు ఈ అందాల పోటీలు అనేది, ఈ చిలక ముక్కు అందాల పోటీలు అనేది ఎక్కువ శాతంగా తమిళనాడు రాష్ట్రంలో ఎక్కువ జరుపడతాయి. తర్వాత వచ్చేసి కర్ణాటక జరుగుతుంది. ఆ తర్వాత వచ్చేసి 3వ స్థానంలో కేరళ ఉంది. ఈ ప్రసిద్ధి చెందిన అనమాట. ఇప్పుడు మనకు ఈ 3 రాష్ట్రాలలో బాగా విపరీతమైన కోళ్ళు సాకే వాళ్ళు ఉంటారు. అక్కడ నుంచి మనకు ఈ బ్రీడ్ అనేది మనం తెచ్చుకోవడం జరిగింది, దిగుమతి చేసుకున్నాము. అక్కడ మాత్రం బాగా మంచిగా స్పెసిఫిక్గా వాళ్ళు వీటిని సాకుతూ ఉంటారు. ప్రదర్శన కూడా అక్కడ వరల్డ్ వైజ్లో కూడా జరుగుతుంది అనమాట. అంటే ఇప్పుడు ఎట్లా ఉందంటే ట్రెండింగ్, ఈ ప్రపంచ దేశాలు ఏవైతే అరబ్ కంట్రీస్ ఇవి ఏవైతే ఉన్నాయో ఈ చిలక ముక్కు కోళ్ళల్లో మంచి క్వాలిటీ కోళ్ళు వాళ్ళు ఎంత ఖరీదైనా పెట్టి వాళ్ళు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారనమాట.
అంటే వాళ్ళ దగ్గర లేటువంటి నాణ్యత, ఆ క్వాలిటీ, ఆ ఇది అనేది మన ఈ చిలక ముక్కు కోళ్ళల్లో మన ఇండియాలో స్పెసిఫిక్గా ఈ 4 రాష్ట్రాలు అంటే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ ప్రాంతంలో వీటి బాగా అనుకూలంగా ఈ బ్రీడ్ అనేది బాగా విస్తృతంగా వీటిను డెవలప్మెంట్ చేశారనమాట. ఇది వచ్చేసి ఇవి కోళ్ళు ఎలా సాకడం నాకు అలవాటు అయిందంటే మా నాన్నగారు చిన్నప్పటి నుంచి సాకేవాళ్ళు అనమాట. ఆయన చూసి నేను కూడా కొద్దిగా పక్షి ప్రేమికుడిని. అలాగా వీటిను అలాగ చూసుకుంటూ వాటిలో కొంత అనుభవం నేర్చుకొని ఈ కోళ్ళ పరిశ్రమలోకి అంటే ఈ పల్లా కోళ్ళను సాకడానికి మక్కువతో వీటిని చూసి నేను కూడా చాలా ఇదిగా అయిపోయాను అనమాట. చాలా ఏంది ఇంత మనుషుల కంటే బాగా ఇదిగా ఉన్నాయి, మంచి కలర్స్ ఉన్నాయి, దీంట్లో మంచి క్వాలిటీ ఉంది. దాంతోపాటు మనకు ఆనందం ఇచ్చేదే కాకుండా దీంట్లో ఆదాయం కూడా అంతో ఇంతో మన జీవనోపాధి పొందొచ్చు అనే ఉద్దేశంతో దీన్ని 2005లో ఇది ఒక ఫామ్ లాగా నేను దీన్ని స్టార్ట్ చేశాను. మన దగ్గర వచ్చేసి మంచి అంటే వీటికి ఒక్కొక్క సీజన్ సమ్మర్ వస్తే ఒక విధమైన ఫుడ్ ఇస్తాము, తర్వాత వచ్చేసి వింటర్లో ఒక రకమైన మేతలు వీటికి ఇస్తాము, తర్వాత వచ్చేసి వీటికి జబ్బులు అంటే జనరల్గా వచ్చేసి మనుషుల్లాగా మనలాగానే వాటికి జలుబులు, కొద్దిగా జ్వరాలు అలాంటి చిన్న చిన్న సమస్యలు వస్తాయి. వాటి తగ్గట్టుగా మెడిసిన్ మనం ఏంటంటే ఇక్కడ హోమియోలో అంటే మనం పసుపు ప్లస్ వచ్చేసి మనం వెల్లుల్లి, అల్లము ఇవి మాత్రమే వాటిని మిక్స్ చేసి వాడి తీవ్రంగా జబ్బులు పోయేంత వరకు కాకుండా ముందుగానే జాగ్రత్త పడి వీటిని మెయింటైన్ చేస్తూ ఉంటాం. వీటికి ఆహారంగా మనము సజ్జలు, రాగులు ప్లస్ మొక్కజొన్న ఇవి మెయిన్గా మనం ఇస్తూ ఉంటాము. లైట్గా మనం వడ్లు కూడా చల్లుతుంటే అవి తినేస్తాయి. ప్లస్ వచ్చేసి వీటికి 3 రోజులకు ఒకసారి ఒట్టి చేపలు అనేది వేస్తాము. ఏదన్నా పట్టా పిల్లలు అంటే 4 నెలలు అయిన పుంజుకు మాత్రము జీడిపప్పు, బాదాము, కొద్దిగా బాయిల్డ్ ఎగ్గు అయితే వాటికి బాగా గ్రోత్ రావడానికి మనం పెట్టి వీటిని పోషిస్తున్నాం. మన దగ్గర వచ్చేసి 1,20,000 3 సార్లు షో విన్నర్ అయినటువంటి బ్లాక్ కిరి ఉంది. అదే నా మెయిన్ ఫామ్కి బ్రీడర్. అది దాని గుండె నుంచే ఈ పిల్లలు అనేది మనం తీసాము. అది దాని విలువ వచ్చేసి 1,20,000కి అడిగారు మనం, కానీ అది బ్రీడర్ కాబట్టి మనము దాన్ని సేల్ నాట్ ఫర్ సేల్ అని చెప్పేసి పెట్టాము. ప్లస్ మన దగ్గర ఉన్నటువంటి కోళ్ళు ఒక్కొక్కటి వచ్చేసి మన పెట్టలు తమిళనాడు నుంచి దిగుమతి చేసుకున్నాము. 4 పెట్టలు వచ్చేసి ఒక పెట్ట వచ్చేసి 60,000, ఒక పెట్ట వచ్చేసి 50,000, ఒక పెట్ట వచ్చేసి 20,000, ఒక పెట్ట వచ్చేసి 30,000. ఇవి అనేది అక్కడి నుంచి దిగుమతి చేసుకునే ఉన్నాయి. వీటికి నేను షో కొట్టినటువంటి పుంజు ఈ 4 పెట్టలను కలిపి నేను ఇప్పుడు బ్రీడ్ చేసి ఈ పట్టాలను చేశాను. ఇవి వచ్చేసి మనకు ఒక 20 నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉంటుంది. అంటే 5 నెలల వయసుది 20 నుంచి స్టార్టింగ్. ఇంకా దాని క్వాలిటీ బట్టి మన దగ్గర 40,000, 50,000 కూడా పుంజులు కూడా ఉన్నాయి రెడీగా. పెట్టలు వచ్చేసి 10,000 అనేది మన దగ్గర స్టార్టింగ్. 10,000 నుంచి మనకు 20,000, 30,000 అలా కూడా ఉన్నాయి. ఇంకా పిల్ల వచ్చేసి ఒక నెల పిల్ల వచ్చేసి మనము 3,000 అనేది మినిమం ప్రైస్ అనమాట. ఇంకా హై క్వాలిటీ కావాలన్నా మాకు ఇంకా మంచి కావాలంటే మాత్రం 5,000 to 6,000 ఉంటుంది 1 మంత్ పిల్ల. ఎగ్స్ వచ్చేసి నేను ఇందాక మీకు చెప్పినటువంటి ఈ 4 పెట్టెలకు సంబంధించిన ఎగ్స్ అయితే ఒక గుడ్డు వచ్చేసి మనం 1,000 రూపాయలతో ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉండేవే అన్న మాకు అంత పెట్టి కొనలేమన్నా మాకు గుడ్లు ఇవ్వండి అన్న అనే వాళ్ళకి మాత్రం రిక్వెస్ట్, అతను సాకేవాడు అయి ఉంటేనే మనం గుడ్లు అనేది ఇస్తున్నాము. అది ఒక్కొక్కటి 1,000 రూపాయల ధర చెప్పు మనం ఇస్తున్నాము. వచ్చేసి మనకు నా దగ్గర ఉన్నటువంటి గుడ్ల కోసము, పిల్లల కోసము, పెద్దవాటి కోసము, పెట్టలు కానీ పుంజులు కానీ ఏదైనా కానీ మనకు అనంతపురము, కడప ప్లస్ వచ్చేసి కర్నూలు ఈ జిల్లాల నుంచి ఎక్కువగా వస్తారనమాట. మనం ఇక్కడ లోకల్లో కూడా చాలామందికి ఇచ్చాము. అంటే పొదిలి, మార్కాపురం అవతలు కూడా ఇచ్చాము. వాళ్ళు కూడా మంచిగా వచ్చాయి క్వాలిటీ అని చెప్పి ఇప్పుడు కూడా మనకు కాంటాక్ట్లో ఉన్నారు. వాళ్ళు వస్తూ ఉంటారు. ఎగ్స్ పిల్లలు ఏది వాళ్ళు ఏ రేంజ్ కావాలంటే వాళ్ళ రేంజ్కి మనము తగిన ధరల్లో మనం ఇస్తూ ఉంటాము. ప్లస్ వచ్చేసి ఇప్పుడు నేను దాదాపు ఒక 3 పుంజులను రేపు సంక్రాంతి అంటే జనవరిలో జరగబెట్టినటువంటి షోలో పార్టిసిపేట్ చేయడానికి ప్రదర్శన కోసము వీటిని ఒక 3 పుంజులను రెడీ చేశాను. ఇప్పుడు అంటే నా దగ్గర వచ్చేసి 3 పుంజులను రేపు జనవరిలో జరగబెట్టినటువంటి చిలక ముక్కు కోళ్ళ యొక్క అందాల పోటీలలో పాల్గొనడానికి 3 పుంజులు అయితే సిద్ధంగా చేశాను. ఇంకా రేపు అక్కడ నుంచి ఫిబ్రవరి నుంచి మార్చి వరకు షోలు జరుగుతుంటాయి. అవి 2-3 షోలో పాల్గొనడానికి ఛాన్స్ ఉందన్నమాట.